సో, ఇలా అంటే స్క్రీన్ టైమ్‌కి సంబంధించి కావచ్చు, లేదా ఐకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. త్వరగా రికవరీ అవ్వాలన్నా, లేదంటే మంచి ట్రీట్మెంట్ కావాలంటే అశోకలో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయండి? సో, డెఫినెట్‌లీ ఇప్పుడు విజన్ థెరపీ రిలేటెడ్ అయితే మనం ఓవరాల్‌గా ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ గానీ ఓవరాల్‌గా స్ట్రాబిస్మస్ కేసెస్ స్క్వింట్ రిలేటెడ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో బ్యూటిఫుల్‌గా మనం రిజల్ట్స్ అనేది చూడగలుగుతా ఉన్నాం పిల్లల్లో. అలానే పెద్దవాళ్ళలో కూడా మనం ఇది థెరపీ అనేది ఇవ్వడం జరుగుతా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది పెద్దవాళ్ళలో. సో, దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు స్పీచ్ రిలేటెడ్ ఏదైతే ఉంటాయో ఇష్యూస్ అలాంటి పిల్లలకి కూడా మనం స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతా ఉంటుంది. సో, కొంతమందికి సెన్సరీ ఇష్యూస్ గానీ, వెస్టిబులర్ ఇష్యూస్ గానీ ఉంటా ఉంటాయి. సో, పిల్లలు ఓవరాల్‌గా వాళ్ళకి తెలియకుండానే అటు ఇటు తిరుగుతా ఉంటారు. సో, ఓవరాల్‌గా వాళ్ళు తిరుగుతారనేది కూడా తెలీదు. హైపర్ యాక్టివ్ చైల్డ్ అంటా ఉంటాం. కాకపోతే మందికి ఏడీహెచ్‌డీ అనే కండిషన్ ఉంటుంది. అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటా ఉంటామనమాట. అలాంటి కండిషన్‌లో మనం సెన్సర్ ఇంటిగ్రేషన్ లేకపోతే ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వడం జరుగుతా ఉంటుంది. సో, కొంతమంది పిల్లల్లో ఏంటంటే అడ్వాన్స్‌గా మేజ్ థెరపీ అనేది ఉంటుంది. సో, పిల్లలు నడవలేరు, కూర్చోలేరు, సో, నిలబడలేరు. అలాంటి కండిషన్‌లో మనం మేజ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతా ఉంటుంది. ఇంకా కొంతమందికి మెమరీ కోసం గానీ, స్లీపింగ్ ఇష్యూస్ కోసం గానీ, లేకపోతే డైజెస్టివ్ ఇష్యూస్ కోసం గానీ మనం నార్మల్‌గా విజరల్ అండ్ సీఎస్టీ చేయడం జరుగుతా ఉంటుందన్నమాట. సుజోగ్ అనేది ఉంటుంది. అది కూడా బ్యూటిఫుల్‌గా వర్కౌట్ చేస్తా ఉంటుంది.